శ్రీ క్రోధిన సంవత్సర తులారాశి ఫలితాలు. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 5. ఈ రాశి వారికి గురుడు మే 1వ తారీఖు వరకు కలత్ర స్థానంలో లోహమూర్తిగా సంచరించి తదుపరి సంవత్సరాంతం అష్టమ స్థానంలో లోహమూర్తిగా సంచారం. శని ఈ సంవత్సరం అంతా రజతమూర్తిగా పంచమ స్థానంలో సంచారం. రాహువు ఈ సంవత్సరం అంతా శత్రుస్థానంలో 6వ స్థానంలో లోహమూర్తిగా సంచారం. కేతువు ఈ సంవత్సరం అంతా లోహమూర్తిగా వ్యయస్థానంలో అనగా 12వ స్థానంలో సంచారం. ఈ యొక్క గురుడు మే 1వ తారీఖు నుంచి అష్టమ స్థానంలో సంచారం వలన పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఏ పని చేసినా సరే అధికంగా పని చేయవలసి వస్తుంది. ఏదైనా సరే వ్యవహారాల్లో చేయాలనుకునేప్పుడు వ్యవహారాల్లో ముందు చూపు అవసరం. ప్రతిదీ కూడా కొద్దిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రతి పనుల్లో కూడా ఆటంకాలు ఎదురైనా వాటిని పట్టుదలతోటి ఆ పనులన్నీ కూడా పట్టుదలతోటి పూర్తి చేయాలి. అలా ప్రయత్నించినట్లయితే ప్రతి పని కూడా పూర్తవుతుంది. అలాగే రుణభారం పెరగకుండా అంటే అప్పులు కాకుండా ఉన్నవాడితోటి జాగ్రత్తగా ఖర్చు చేసుకుంటూ నియంత్రణ పాటించడం ఈ సంవత్సరం చెప్పుకోదగ్గ విషయం. అలాగే వ్యాపారులకు ఈ సంవత్సరం సామాన్యంగా ఉంటుంది. గృహంలో దొంగతనాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి విలువైన వస్తువులు ఎందుకు జాగ్రత్త తీసుకోవడం అవసరం. ఉద్యోగాలలో అధికారులతోటి కత్తి మీద సాము వలె ఉంటుంది. ఎప్పుడు కూడా మీరు ఊహించని విపత్తులు కానీ సంఘటనలు ఈ యొక్క సంవత్సరం మీకు ఎదురవుతాయి. సన్నిహితులతోటి మీ యొక్క ప్రవర్తన వలన వివాదాలు కలహాలు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. జీవన విధానం సాఫీగా జరగాలనుకుంటే వాటి కోసం కొన్ని తగిన జాగ్రత్తలు నియమాలు పాటించడం అవసరం. అలాగే కొద్దిపాటి ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురవుతాయి ఈ సంవత్సరం ఈ రాశి వారికి. ఆర్థికపరమైన విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాలి. విదేశీ ప్రయాణాలు ఎవరైతే చేస్తారో వారందరూ కూడా విదేశీ ప్రయాణాలు, ఉద్యోగం, అలాగే విద్య కూడా అవన్నీ కూడా ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. అన్నదమ్ములతో అకారణంగా మాట పట్టింపులు కానీ వివాదాలు కానీ మనస్పర్ధలు కానీ వస్తూ ఉంటాయి. శారీరక ఇబ్బందులు పెరుగుతాయి. శని ఈ సంవత్సరం అంతా పంచమ స్థానంలో సంచారం. ఈ యొక్క సంచారం వలన మానసికంగా ఆందోళనగా ఉంటుంది. సంతాన మూలక ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే కుటుంబానికి దూరంగా జీవన విధానం సాగించవలసి వస్తుంది. రాహ సంచారం అనుకూలంగా ఉంది. శత్రువులపై పైచేయి సాధిస్తారు. సాహసోపేతమైనటువంటి కార్యాలను తలపెట్టి వాటన్నింటి కూడా విజయంగా పూర్తి చేస్తారు. అనుకున్న కార్యాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి. పరిశ్రమల్లో లేక వ్యవస్థలో కార్యనిర్వహణ సక్రమంగా నిర్వహిస్తారు. విద్యార్థులు ఆశించిన ఫలితాలను సాధించడంలో పోటీ పడతారు. కళాకారులు విశేషమైన గౌరవ పురస్కారాలు అందుకుంటారు. గృహంలో శుభకార్యాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. అలాగే కేతు యొక్క సంచారం వలన పనుల్లో అధికంగా శ్రమ ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతరులకు మీ యొక్క వంతు సహాయ సహకారాలు కూడా అందిస్తారు. విదేశీ ప్రయాణాలలో అనుకున్న దానికన్నా అధికంగా ఖర్చు చేయవలసి వస్తుంది. ఈ సంవత్సరం ఈ రాశివారు గురువు, శని, కేతు సంచారం అనుకూలంగా లేదు కనుక గురు చరిత్ర పారాయణ, సుందరకాండ పారాయణ లేదా గణపతి
ఆంజనేయ స్వామి వారి యొక్క తరచూ ఆరాధన చేయడం మంచిది. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.